గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అందుకేనా మొన్నటరకు బీఆర్ఎస్ చేయలేదు, కాంగ్రెస్ చేయట్లేదు, బీజేపీ చేస్తుంది అనే నినాదంతో వచ్చింది. మీరు అవును, ఏం చేస్తుందంటారు? వాళ్ళు ఏం చేయలేదు, మీరు ఏం చేస్తారంటారు? వాళ్ళు ఏమేమైతే చేయలేరో ఇంప్లిమెంటేషన్ మీరు ఒక్కటే ఇప్పటిదాకా నేను చెప్పిన కదా. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తర్వాత ఏంటంటే ఎలక్ట్రానిక్స్ యూనిట్స్, ఫార్మా యూనిట్స్, ఎన్నో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ మనం తీసుకొచ్చినాం అనుకో ఆటోమేటిక్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాళ్ళ జాబ్స్ వస్తాయి. తర్వాత మేక్ ఇన్ ఇండియా ఉంది, మేక్ ఇన్ ఇండియాతో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీరు ఒకటే చూడండి, గత పాతకాలంలో చూసుకుంటే ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ రేట్ తక్కువ ఉంటుండే. ల్యాండ్ రేట్ తక్కువ ఉంటే ఇండస్ట్రీ పెట్టడానికి నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. అది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్ర ఓన్లీ లీజ్ బేస్ ఉంటుంది. ల్యాండ్ లీజ్ బేస్ ఉందనుకో వాళ్ళు ఇండస్ట్రీ పెట్టాలి. ఇండస్ట్రీ పెట్టిందనుకో ఎవరైనా పెడతారు. లీజ్